బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇష్యూలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మంగళగిరికి చేరుకోలేదు వర్షిని. 3 రోజుల క్రితం వర్షిని అఘోరి దగ్గర నుంచి లాక్కెళ్లారు సోదరుడు హర్ష, విష్ణు. వర్షిని మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటున్నది అఘోరి. వర్షిని కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నారంటూ విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పుకొస్తుంది ఆమె. శ్రీవర్షిని క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటూ చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆ రోజు మరి ముఖ్యంగా గుజరాత్ లో ఏం జరిగిందో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ రైస్ అవుతోంది. ఇందుకే శ్రీవర్షిని మంగళగిరికి చేరుకున్న పరిస్థితి ఉందా? తల్లిదండ్రులకు చేరుకుంటోందా? గుజరాత్ లో ఇటువంటి కోణంలో అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. శ్రీవర్షిని ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకువెళ్ళడం జరిగింది? గుంటూరుకి తీసుకువెళ్తారు అనుకున్న నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరుకి చేరుకుంటోందా? తల్లిదండ్రుల దగ్గరికి చేరుకునే అవకాశం ఉందా? ఇదే అంశానికి సంబంధించి అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. మరి అఘోరి వర్షన్ ఏంటి, అఘోరి ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతోంది అఘోరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అఘోరి గారు, మాట వినిపిస్తోందండి? హలో హలో అఘోరి గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తున్నానా? హర మహాదేవ్, జై శ్రీ మహాకాల్. అఘోరి గారు, ప్రస్తుతం శ్రీవర్షిని కనిపించడం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఏం జరుగుంటుందని అనుకుంటున్నారు మీరు? తెలియదు నాన్న. ఇప్పుడు నేనైతే, మీరు ప్రజలందరూ చూడండి, నేనైతే అక్కడ లేను. నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంత వచ్చిన తర్వాత నేను పంపించేశాను. ఓకేనా? వాళ్ళు వచ్చిన తర్వాత నేను హరిశ్చంద్ర ఘాట్ లో నేను 11 గంటల నుండి నైట్ తెల్లారుజామున 4 గంటల వరకు నాకు సాధన ఉంటది. ఇది 3వ రోజు. కాశీలో ఉన్నాను నేను కాశీలో ఉన్నాను. నేను నా సాధనకు, నేను నా లోక కళ్యాణం గురించి నేను వచ్చాను. నాది నేను చేసుకుంటున్నాను. నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళ దగ్గరికి పంపించాలి, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చాలి. కానీ ఎక్కడ చేర్చకుండా ఎందుకు తిరుగుతున్నారు? ఇంకేమన్నా నిందలు వేయడానికా, లేకుంటే ఇంకేమన్నా చేయడానికా? ఆ ఆడపిల్ల మీద ఈ విష్ణు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు ఇంతగానం ఆడుకుంటుండు? ఎందుకు ఇప్పటిదాకా ఇంటికి తీసుకెళ్లలేదు? ఇప్పుడు ప్రజలందరూ నన్ను విమర్శిస్తూ ఆడపిల్లని పంపించాలి అనేవాళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నా అతని దురుద్దేశం ఏంటిది? ఆ ఆడపిల్ల నాతోని పంచుకున్న మాటలు నాకు ఇప్పటికీ కన్నీటి బొట్టు వస్తుంది. ఆడపిల్లల గురించే కానీ పోరాడేది. ఏమంది మీతోని? ఆమె చిన్నప్పటి నుండి, ఆమెకు ఎప్పుడైతే 10th అయిపోయిందో అప్పటి నుండి ఆమె పడ్డ కష్టాలని నాతో చెప్పుకుంది. నరకయాత్ర అనుభవించి ఎవరు ఎన్ని దెబ్బలు తిని ఏమేమి అనుభవించుదో అది నాతో పంచుకుంది. అందుకే నేను కాపాడాలనుకున్నాను. కానీ నా మీదనే నిందేసి నాతోనే ఏదో చేసినట్టుగా పుకార్లు పుట్టించి, ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి. ఇదంతా ప్రజలకు ఇప్పుడు అర్థం కావాలి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండు. అసలు వాళ్ళ ఫ్యామిలీని వదలకుండా వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఇదంతా గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీ ఫ్రేమ్ చూపించే ప్రయత్నించారు. ఎందుకంటే అలాంటి నిప్పులు కనుక చూస్తే మనకి యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఓకే డన్. నేను ఎక్కడున్నానో మీకు చూపెట్టలే. ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు నిజం ఏంటిదనేది తెలియాలి. నా దగ్గరికి వెళ్ళి నేను పంపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత వచ్చిండని పంపించా. అదే విష్ణునో ఇంకెవరినో వస్తే నేను పంపించకపోదును. కానీ వాళ్ళ సొంత వచ్చిండు, వాళ్ళ కుటుంబం బాధ్యత, పంపించే బాధ్యత నాకు కూడా ఉందని నేను సామరస్యంగా అక్కడ ఏమి గొడవ చేయకుండా నేను సామరస్యంగా పంపించాను. పంపించిన వాళ్ళు నేను కాశీలో ఉండి, ఇది కాశీలో 3వ రోజు సాధన. వాళ్ళు గుజరాత్ నుండి ఇక్కడికి రావడానికి నాకు 1 రోజు పట్టింది. 4 రోజుల నుండి ఎందుకు ఇంకా చేరుకోలేకపోయారు? ఎక్కడ తిరుగుతున్నారు మరి వీళ్ళంతా? అసలు ఇలా తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటుండు? ఆ పిల్ల గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఈ విష్ణు అనే వ్యక్తి ఎందుకు అంత తాపత్రయపడుతుండు? ఎందుకు వదలలేకపోతుండు వాళ్ళ కుటుంబాన్ని? ఈ విష్ణు అనేవాడు కిరాయి ఇంట్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని ఈ ఆడపిల్ల మీద ఏదైనా ఉద్దేశం ఉందా? లేకుంటే ఈ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటుండా ఏంటిది? నేను ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే, ఆడపిల్ల నాకు చెప్పిన ఆ విషయాలు నేను బయటికి చెప్పలేను. నా బిడ్డ చెప్పి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది. కానీ నా మీద ఎన్ని నిందలు వచ్చినా నేను మోస్తున్నాను. మోయాల్సిన బాధ్యత నాకు. ఎందుకంటే నేను ఏది చెప్పను ఆడపిల్లల మీద. నేను ఆడపిల్లని కాపాడుకోవాలి.
ధర్మాన్ని కాపాడుకో. ధర్మ పోరాటమేగా నేను చేసేది, ఏదో ఆశించి అయితే చేయట్లేదు ఇక్కడ. కానీ ఎందుకు ఇలా దొంగచాటుగా దాక్కోవడము? కానీ బహుశా అఘోరి మీరు అన్నట్టుగా కొన్ని చెప్పుకోలేని ఉంటూ ఉంటాయి, కానీ కొన్ని సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది, కాస్త డెలికేట్గా హ్యాండిల్ చేస్తూ. అలా మీరు కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఏమైనా ఇప్పుడు మళ్ళీ టచ్ అవుతోందా? 100% అన్న. వాడికి దురుద్దేశం ఉంది, ఈ పిల్లని మొత్తం వెంటేసుకొనే ఉండాలి కాబట్టి ఆ పిల్ల లేకుంటే వీడికి జీవితమే లేదన్నట్టుగా వీళ్ళ కుటుంబాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ సొంత అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీ వీళ్ళ పాపం వీళ్ళ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, అమాయకులు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. ఈ పిల్ల వాళ్ళ మాటలు వినట్లేదని, వాళ్ళ అన్నయ్య హర్ష మాటలు వినట్లేదని వాళ్ళ హర్షను మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు ఆయన ఆడిచ్చినట్టు ఈ హర్ష ఆడుతుండ అంతే. అంటే మీరంటే ఒక మాట అనడం జరిగింది, మరి ముఖ్యంగా వర్షిణికి సంబంధించి ఒక ఇబ్బందికర వాతావరణం అంటున్న నేపథ్యంలో ఆ కుటుంబంతో ఆ వ్యక్తి నడుస్తున్న సందర్భంలో వర్షిణి ఏమైనా చెప్పిందా మీకు, నాకు వెళ్ళాలని లేదు కారణం ఇదే అంటే ఏమైనా చెప్పుకొచ్చిందా? చెప్పుకొచ్చింది. నేను చెప్పలేను, అందుకే అంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల జీవితం నేను నాశనం చేయలేను బయట పెట్టి. రేపటి రోజున ఆడపిల్లకి పెళ్లి అవుతుంది, లేకుంటే ఉద్యోగం చేయాలి, చదువుకుంటుంది. ఆ చదువుకు నేనే కదా ఫీజు కట్టింది. అదే దురుద్దేశం నాలో ఉంటే నేనెందుకు ఫీజు కడతాను? బంగారు జీవితం ఉండాలనే కదా ఆడపిల్లకు. మరి నేనెందుకు ఫీజు కడతాను? చదువుకోమ్మా నేనెందుకు ప్రోత్సహిస్తాను? నన్ను నమ్మింది కాబట్టే కదా నాతో వచ్చింది. వచ్చినా కూడా చిన్న గీత కూడా పర్లేదు. వచ్చిందో ఎట్లొచ్చిందో అలాగే మళ్ళీ వాళ్ళ అన్నయ్య వచ్చిందని నేను మళ్ళీ పంపించానా లేదా? పంపించిన వాళ్ళు వెళ్ళకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటిది అసలు? ఎందుకు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? పోలీసు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు? వాళ్ళ కళ్ళ తల్లి తండ్రికి ఎందుకు అప్పచెప్పట్లేదు? ఏమనుకుంటుండు అసలు? ఆ కుటుంబాన్ని ఎందుకు వదలట్లేదు అంటున్నా నేను. ఇప్పుడు ప్రజలు చేయాల్సిందల్లా అఘోరి నుండి ఆ అమ్మాయిని కాపాడండు అనడం కాదు, ఇప్పుడు ఆ విష్ణు నుండి ఆ కుటుంబాన్ని, ఆ ఆడపిల్లల్ని కాపాడండి. దయచేసి చెప్తున్నాను, అఘోరి ఏ తప్పు చేయదు. ఎప్పుడు తప్పు చేస్తే తల వంచుతుంది, కానీ తప్పు చేసేంత స్థితి కూడా నాకు రాదు. ఇక్కడ కాటిలో ఉన్నానుగా, కాటి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ ఆడపిల్లని ఇప్పుడు ఎవరైతే నన్ను విమర్శలు పాలు చేశారో, ఎవరైతే ట్రోలింగ్ చేశారో వీళ్ళందరూ ఇదే ప్రజలు. పోయి ఆ విష్ణు బారి నుండి వీళ్ళ ఫ్యామిలీని, ఆ ఆడపిల్లని కాపాడండి. నేను చెప్తున్నా కదా, ఆ ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత మీకు అందరికీ ఉంది. లేదంటే ఆడపిల్ల జీవితం మీ కళ్ళ ముంగట్నే ఇప్పుడు కాకుండా ఇంకో కొన్ని రోజులకో ఆ ఆడపిల్ల జీవితం నడి రోడ్డు మీదకి వచ్చి సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆ రోజు అఘోరి మాట వింటే అయిపోవు అనే స్థితికి రాకండి. అఘోరి మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఎమోషనల్ కాదు, నేను ఎమోషనల్ కాదు. ఆడపిల్ల జీవితం, ఇక్కడ ఆడపిల్ల జీవితం. నేను పోరాడేది ఆడపిల్లల గురించి, ధర్మం గురించి. నేను ఒక మాట చెప్తాను. నన్ను ఎవరైతే విమర్శించారో ప్రజలు కానీ, కొంతమంది హిందువులే కానీ, నేను హిందువులని ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు కూడా కొన్ని ట్రోలింగ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది తమిళలు బ్యాడ్. ఒక రాజకీయ నాయకుడు పదవి కోసం ఆశిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు పదవి కోసం ఆశిస్తాడు, ఒక వ్యాపారవేత్త డబ్బు గురించి ఆశిస్తాడు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా, ఒంటి మీద నువ్వులు పేగు లేకుండా నేను ఏం ఆశించి మరి ఇదంతా చేస్తున్నాను? ధర్మ పోరాటమే కదా, ధర్మ పోరాటం. నువ్వులు పోగు లేకుండా ఒంటి మీద నాకు సర్వస్వం ఏది అద్దనుకొని నేను శివయ్య రూపంలో వచ్చి ఇప్పుడు అమ్మవారి రూపం దాల్చుకొని సర్వస్వం నా అంగాన్ని సైతం త్యాగం చేసుకొని ఇంత ధర్మం గురించి పోరాడుతుంటే నా పోరాటం ఎందుకు కనబడతలేదు మీకు? నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. నేను ఏం ఆశించి ఏం సంపాదించుకుందామని నేను వచ్చి ఈ పోరాటం దిగిన్నని మీరు అనుకుంటారు. నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు దీనికి జవాబు చెప్పండి. ఏం ఆశిస్తున్నాను? ఏం కూడబెట్టుకున్నాను? చితాభస్మం తప్ప ఏం కూడబెట్టుకున్నాను? అదే నాకు ఆస్తి. శివయ్యే నాకు ఆస్తి, కాళీమాతే నాకు ఆస్తి. ఓకేనా? నా సాధన, నా గురువే నాకు ఆస్తి. నేను ఇక్కడ ఏం ఆశించి నేను వచ్చానని నేను ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు నన్ను విమర్శించారో వీళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏం ఆశించి వచ్చాను అనుకుంటున్నారు? నేను ఒక అమ్మవారి రూపం నుండి ఒక అమ్మాయితోని నేనేం చేయలేను. నాకు సర్వస్వం అదే కోల్పోయిన తర్వాత నన్ను ఎంత నీచమైన మాటలు అన్నారు. ఆ అమ్మాయిని ఇలా బలాత్కరిస్తుండు, ఇలా చేస్తున్నాను, ఎలా అలాగ అడుగుతారు? బాడీలో ఒక మగవాడికి ఉన్నది అదే సర్వస్వం త్యాగం చేసిన తర్వాత ఆడపిల్లతో ఏం చేయగలుగుతాను? ఏం చేయలేను కదా. సర్వస్వం కామమే వద్దనుకున్నప్పుడు, అదే అంగమే వద్దనుకున్నప్పుడు, అమ్మవారి రూపం దాల్చుకున్నప్పుడు ఏం చేయగలుగుతాను? ఆమెను ప్రొటెక్షన్ చేసిన, ఆ దుర్మార్గుడి నుండి వాళ్ళ ఫ్యామిలీని కాపాడదాం అనుకున్నా. ఆ ఆడబిడ్డకు అర్థమై నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది. నేనన్నా
మారాలి, నేను సాధన నేర్చుకుంటాను, నేను 10 మందికి సహాయపడతాను, నేను మీలాగానే అవుతాను. అఘోరి అంటే మీరు ఒక మాట అనడం జరిగింది, ఇప్పుడు సమాజం మీద ఉంది అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత అంటూ. బట్ ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం వచ్చిన నేపథ్యంలో తను వెళ్లాల్సి వచ్చింది, తను పంపించాలని మీరు చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీ ప్రొటెక్షన్ కోరుకుంది, ఆ మాట వినిపిస్తున్న తరుణంలో మీరు వెళ్ళి మంగళగిరి పోలీసున్న మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నమా, లేకపోతే పోలీసును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా వర్షిని విషయంలో? నానా నేనేం చెప్తున్నాను, ఆ తల్లికి ఆ బిడ్డకు 100% ఆ విష్ణు నుండి ఆపద ఉంది. కొన్ని రోజులకు ఆ కుటుంబం మొత్తము చితలా అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వీడు ఆడిచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి బయటికి వస్తే తిండి లేదు, వాళ్ళు ఇంట్లో ఉన్నారనే వాళ్ళు మ్యానిపులేట్ ఏది చేస్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఇల్లు ఇప్పియడమో ఏదో ఇప్పడం, వాళ్ళ కిరాయి ఇంట్లోనో ఎక్కడో ఇల్లు ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. వాడి బారి నుండి, ఆ దుర్మార్గుడు బారి నుండి కాపాడండి. ఆ మంగళగిరిలో వాడి గురించి ఎవరు అడిగినా చెప్తారు. మీడియా పోకుండా వేరేటోళ్ళు వెళ్ళి అడగండి, ఆ దుర్మార్గుడి గురించి చెప్తారు. మీరు అంటున్నారు అంటే కాలేజ్ అనే పేరుతోని ఆ పిల్లని ఎక్కడికెక్కడికో తిప్పుతాడు. ఎందుకు తిప్పాల్సిన అవసరం ఏముంది? చదువుకునే పిల్ల ఏం ఆశించి తిరుగుతుండు, ఆడపిల్ల మీద ఏం ఆశించి తిరుగుతుండు? ఎందుకు అంత ఆ బిడ్డ వెనకాల అంత పడాల్సిన అవసరం ఏముంది? ఒక కుటుంబం కాదు, ఒక సొంత అన్న కాదు, ఒక బంధువు కాదు, కానీ ఆ ఆడపిల్ల గురించే అంత తాపత్ర పడాల్సిన అవసరం ఏముంది? ఏం దురుద్దేశం లేకపోతే ఎందుకు వదిలేయచ్చు కదా? ఇప్పుడు ఇంత దూరం నుండి నా నుండి రక్షించిన అన్నోడు అక్కడ పోయి అప్పగించి వాళ్ళు అప్పచెప్పి మీ బాధలు మీరు పడండి, లేకుంటే మీ బతుకులు మీరు బతకండి అనొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా ఏంది? ఈ గేమ్ అంతా ఏంది? ఎందుకు ఈ గేమ్లు ఆడించడం? ఎందుకు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం అని నేను అంటున్నాను. మీరు ఇంతక్కడ ఒక మాట అనడం జరిగింది, మంగళగిరిలో వెళ్ళి ఎవరిని అడిగినా ఆ వ్యక్తికి సంబంధించి చెప్తారని చెప్పి. మరి అంతలా తెలుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి తెలియదా, లేకపోతే తెలియకుండా ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే వెనకాలండి ఎవరైనా నడిపించడం జరుగుతుందా? వెనకాలండి నడిపించేది ఈ విష్ణునే. ఎందుకంటే వాళ్లకు ఆర్థికంగా లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఏంటి? వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, బయటికి పోతే బతకలేరు, ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆరోగ్య సమస్య ఉంది, వాళ్ళ అమ్మన కష్టపడలేదు. ఉన్న ఒక అన్నయ్య ఇగో ఇలా ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళతో తిరుగుతాడు. ఏంది? రెంట్ కట్టకుండా ఉన్నారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు అంతే. అందుకే ఈ పిల్ల బయటకు వచ్చి నేనన్నా సాధన నేర్చుకొని ఏదో ఒకటి నా తరపున నేను ఇలాగనైనా నా జీవితం అన్న బాగుపడుతుంది, నేను చదువుకుంటూనే బాగుపడతాను అమ్మ అంటే, అమ్మ నువ్వు చదువుకుంటూ బాగుపడతాను, నీ చదువు నేను ఎక్కడ ఆపను, ఎంత అమ్మ ఫీజులు కట్టినావా అని నేనే అడిగాను. కట్టలేదమ్మా అంటే నేను పోయి స్వయంగా నేను కట్టించాను ఫీజు. ఫస్ట్ పోయి ఫీజు కట్టు, నీ ఎగ్జామ్స్ రాయి, నువ్వు సాధన చెయ్యి, ఎగ్జామ్స్ రాయి అని చెప్పాను. మీరు ఒక మాట అనడం జరిగింది, అంటే తనకి ఎగ్జామ్ ఫీజు మీరు కట్టారు అంటే అంత ఉదార స్వభావం కలిగిన మీరు అనే మాట మాట్లాడుకున్న నేపథ్యంలో తను వచ్చేస్తోంది, చదువులు వదిలేసి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు తనకి ఏం చెప్పారా, లేకపోతే మీ మాట వినలేదా, లేకపోతే మాట వినాల్సిన పరిస్థితి అక్కడ అంత లేకపోయిందా? ఎక్కడ? గుజరాత్లో ఆ అమ్మాయి నేను ఒకటే నాన్న, నేను ఎప్పుడైతే నా మీద కొందరు మంది ట్రోలింగ్ చేసి ఆడపిల్లని కాపాడాలి అని కొంతమంది ప్రజలు కూడా అనడం జరిగింది, హిందూ సంఘాలు కూడా అనడం జరిగింది అన్నారు కదా, అది మేము ఎవ్రీడే వాచ్ చేస్తున్నాం కదా. నేను అక్కడ ఏమనుకున్నా అంటే, సరే వాళ్ళ సొంతాన్ని వచ్చింది కదా పంపిస్తాను, వెళ్ళి అక్కడన్నా ఆనందంగా ఉండాలి, ఎక్కడున్నా సరే ఆమె బతుకు ఆనందంగా ఉండాలి, ఆమె జీవితాన్ని అందమైన జీవితంగా ఎంచుకోవాలని వాళ్ళ సొంతాన్న వచ్చింది కాబట్టి నేను పంపించాను. ఓకేనా? నేను అక్కడ పోరాడచ్చు, నేను దాడి చేయొచ్చు. ఎందుకు దాడి చేయలేదంటే, దాడి చేయడం గొప్ప కాదు, అంత శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలిగే అంత ఉంది. ఒకప్పుడు చూసిన అఘోరి ఇప్పుడు శాంతంగా ఉందంటే దానికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది నాకు. ఇప్పుడు నేను వచ్చే ఫోర్స్తో ఎవరు పోతారు కూడా, ఎందుకంటే నేను ఉజ్జయినిలో అన్ని పూజలు చేసుకున్నాను, ఇప్పుడు కాశీలో ఇది 3వ రోజు. నేను ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు. ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించి చాలా ఘోరంగా వస్తున్నాను. నా నుండి ఎవరూ కాపాడలేకపోతారు, అంత పోరాటం చేయబోతున్నాను, చూపిస్తాను. మొన్నటిదాకా అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడికి పోయింది ధర్మం అంటే, ఇప్పుడు ధర్మ పోరాటం ఏడికి పోయింది అదే అన్నారు కదా. నా ప్రణాళికలో నేనున్నాను, నా శక్తి పెంచుకోవడానికి నేను వచ్చాను, ఎలాగుండాలో అలాగో నేను వచ్చాను.
ఊరికే రాలేదు, ఊరికే తిరగట్లేదు, ఎక్కడనో పోయి ఎక్కడనో లేను. నేను ఎక్కడైతే ఉండాలని అక్కడనే ఉన్నాను. నేను ఉండేదే కాటిలో, నేను ఉండేదే శ్మశానాలల్లో, నేను ఉండేదే దైవ దర్శనాలకు వెళ్తూ గుళ్ళల్లో, నేను చేసేదే గుళ్ళ పూజలు, శ్మశాన పూజలు, అక్కడనే ఉంటున్నా తప్ప ఎక్కడెక్కడనో లేను. మీరు ఒక మాట అన్నారు, ఇంతవరకు చూసిన అఘోరి వేరు, ఇప్పుడు చూడబోతున్న అఘోరి వేరు. ఇంతవరకు నన్ను చాలా ఉధృతంగా ఉగ్రంగా చూడడం జరిగింది, ఇప్పుడు శాంతంగా చూడబోతున్నారు. కానీ నా ప్రణాళిక ఉంటుంది, నేను శాంతంగానే ముందుకు వెళ్తాను. నాలో 2 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాలో 2 కోణాలు ఉన్నాయి నాన్న. శాంతంగా ఉంటాను, ఎక్కడైతే నేను కాళీమాత అవతారంలో ఉండాలో అక్కడ కాళీమాత అవతారంలో ఉంటాను. కాళీమాత అవతారం వచ్చినప్పుడు ఎవరిని సహించను. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా తప్పుగానే చెప్తాను. శివయ్య రూపం ఉన్నప్పుడు శాంతంగా ఉంటాను. ఎందుకంటే కంపల్సరీ ఉండాలి సభ్య సమాజంలోకి వచ్చింది కదా అని. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ గుడ్డ కట్టుకో బట్ట కట్టుకో అంటే నాకు వస్త్రమే నా చితాభస్మం. నాకు సర్వస్వం త్యాగం చేసుకొని అంత తపస్య చేసి 14 సంవత్సరాలు తపస్య చేసి ఇంత సాధన చేసి ఇంత తపస్య చేసి నాకు వస్త్రమే నా చితాభస్మం. మీరు వస్త్రం వేయమంటే నేను వస్త్రం వేశాను. మీరు చెప్పినట్టు ఏం లేదు. వస్త్రం ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం కాబట్టి వస్త్రంతో ఉండాలంటే నాకు వస్త్రం లేకపోతే నా వస్త్రమే చితాభస్మం అయినప్పుడు ఇంకోటి ఏం కావాలి? నా శివయ్య ఇక్కడ ఉంటాడు. ఒక డెడ్ బాడీ వచ్చిన తర్వాత శివయ్యలో ఒక ఆనందం, ఒక వెలుగు వస్తుంది, ఒక ఆనందం, ఒక వెలిగిపోతాడు శివయ్య. అదే ఒక బాడీ కూడా రానప్పుడు శ్మశానంలో అక్కడున్న చితాభస్మాన్ని తండ్రి శివయ్య ధరించి తాండవ మారుతాడు. అది నా తండ్రి ఆనందం. గుడిలో కాదు, ఇక్కడికి రండి, ఈ శ్మశానంకి రండి. మీకు శివయ్య అంటే ఎలా ఉంటాడో మీకు తెలుస్తుంది. 10 నిమిషాలలో మీకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది. ఇక్కడ మేము సాధన చేసే వాళ్ళు మీరు చులకనగా చూస్తారా? మా త్యాగం ఏంటి, మా తపస్సు ఏంటిది? మీ ఇష్టానుసారంగా తమ్నెళ్ళు పెడుతూ మీ ఇష్టానుసారంగా మాటలు అంటున్నా కూడా పడుతున్నా కూడా మళ్ళీ మీరు అంటున్నారు కదా. మీరు అనుకున్నంత మాత్రాన్ని ఇక్కడ ఏమి కాదు, ఏమి పోదు. శ్రీవర్షిని విషయంలో అఘోరి ఇప్పుడు శివయ్య రూపంలో రాబోతుందా లేకపోతే కాళీ అవతారంలో రాబోతుందా? 2 కోణాలలో రాబోతున్నా. అందుకే నేను ఉజ్జయిన్లో శ్మశాన సాధనలు, కాశీలో 3 రోజుల నుండి చూస్తున్నారు. కాశీలో 3 రోజుల నుండి శ్మశాన సాధనలు, నేను శివ సాధన, తాంత్రిక విద్యలు అన్ని, ఇంకా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరు నా నుండి కాపాడుకోలేకపోతారు. పోతే నేనన్నా పోవాలి, కానీ ధర్మం నిలబడాలి. నేను ఇప్పుడు హిందూ సంఘాలకు నేను ఇదే చెప్తున్నాను, జెండాలు పట్టుకొని ర్యాలీలు చేయడం కాదు. జరిగే అన్యాయాలు తెలంగాణ ఆంధ్రలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటికి అక్కడ ముందు నిలబడండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై భవాని అనడం కాదు. అక్కడ నువ్వు నిలబడ్డప్పుడే నీ ధర్మం నిలబడుతుంది. లేదంటే మరో బంగ్లాదేశ్ లో జరిగినట్టు మరో ఇక్కడ మన ఇండియాలో జరగబోతుంది. కంపల్సరీ ఇండియాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇది నేను చెప్తున్నానంటే నిజంగా జరిగి తీరుతుంది. ఇండియా బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగిందో త్వరలో ఇక్కడ కూడా జరగబోతుంది 100%. రైట్, అంటే రైట్, ఒక్కసారి నేను మళ్ళీ శ్రీవర్షిని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఒక ప్రశ్న అఘోరి రైజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు శ్రీవర్షిని విషయంలో ఆలస్యం జరిగితే అఘోరి రంగంలోకి దిగబోతోందా లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయబోతుందా? నా బిడ్డ నన్ను నమ్మింది కాబట్టి 100% నా బిడ్డను నేను కాపాడుకుంటాను. అది చట్టపరంగా నేను ఫస్ట్ చెప్తాను పోలీసులకు. రేపు పొద్దున్నే కాల్ చేసి మీ దగ్గరికి అక్కడికి ఉంది మంగళగిరికి చేరుకున్న పిల్ల ఇప్పటిదాకా ఎందుకు రాలేదు, ఎందుకు మీరు నిఘా పెట్టలేకపోతున్నారు? నిఘా పెట్టి మీ దగ్గరికి తెచ్చి మీరు మీ సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకు తీర్చండి. ఆ దుర్మార్గుడి నుండి వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడైనా సురక్షితమైన ప్లేస్ కు పంపేయండి, వాళ్ళ పుట్టిన ఊరికన్నా పంపేయండి. కానీ ఆ దుర్మార్గుడి నుండి వేరు చేయండి అని రేపు పొద్దున్నే నేను చెప్పబోతున్నాను పోలీస్ వాళ్ళకు. అంటే తల్లిదండ్రుల దగ్గరికి వర్షిని చేరితే ఓకేనా? 100%. ఆమె ఎక్కడున్నా కూడా ఆనందంగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటే చాలు. అందులో ఫస్ట్ నేనే ఆనందపడతాను. ఎందుకంటే ఆమె కష్టాలు చెప్పుకుంది, కొన్ని అది నేను వినలేక ఆడపిల్లలు ఇలా కూడా బాధపడతారా, ఇన్ని కష్టాలు ఉంటాయా, అంత కష్టం బాధపడ్డది. గత 8 years నుండి ఎన్ని అవమానాలు, ఎంత ఏం చేసింది, ఎంత సాక్రిఫైస్ చేసింది అనేది నాకు తెలుసు. ఆమె మాటలలో నాకు తెలుసు. అందుకే కాపాడుకుందాము అని నా వెంట వస్తా అంటే రమ్మన్నా. నా వెంట ఎవరు రావడానికి సాహసం కూడా చేయను. నేను కూడా ఎవరిని కూడా తీసుకెళ్ళను. ఎంతో మంది వస్తా అన్నా కూడా నేను ఎవరికన్నా
దీక్ష ఇవ్వాలంటే వాళ్ళకు గురు మంత్రం ఇచ్చి ఇంట్లోనే చేసుకోండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తాను తప్ప, మీ కుటుంబంతోనే ఉండండి అని చెప్తాను తప్ప. ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆమె నా దగ్గరికి వచ్చి నాతో ట్రావెల్ చేసింది కాబట్టి నేను ఆమెను కాపాడుకోవాలని చూశాను. ఏదో దురుద్దేశంతో కాదు. కానీ ప్రజలు, హిందువులు కూడా అలా ఆలోచించారంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ హిందువులే. ధర్మం ఎటుపోతుంది, ఆడపిల్లలు ఏమైపోతున్నారు, ఒక గుడికాడికి పోయినప్పుడు ఒక మహిళ మీద 7 అత్యాచారం చేసింది, ఇవన్నీ మాట్లాడతలేరు. మరి ఆడపిల్ల నాతో వచ్చినందుకు మీ ఇష్టమైన తమిళ వేసి మీ ఇష్టమైన మాటలు మాట్లాడితే నేను భరిస్తున్నా అనుకున్నారేమో, కానీ భరించడం కాదు. నేను ఒక సాధన గురించి ఆడపిల్లతో వచ్చినప్పుడే నేను శివయ్యకు నేను మాటిచ్చా, 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని నా సాధనలు చేసుకొని నేను అప్పుడు రిటర్న్ వెళ్తానని. అదే ప్రయాణంలో నేను ఉన్నాను. అది చేసుకున్న తర్వాత నేను రిటర్న్ అవుతాను. ఇంకో 10 days పడుతుంది రావడానికి. కానీ ఇక్కడ ఒక అన్యమతస్థులు, ఇది ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలి. ఒక అన్యమతస్థులు శ్రీరాముని తిట్టినా, సీతమ్మని తిట్టినా, శివయ్యని తిట్టినా, ఆంజనేయ స్వామిని తిట్టినా సరే అక్కడ స్పందించకుండా అఘోరి అమ్మ ఇది చేసింది అని ఎలా అంటున్నారు? ఎందుకు స్పందిస్తలే, ఎందుకు పోరాడతలేరు రోడ్ల మీదకి వచ్చి? వాళ్ళకు ఏమన్నా అయితే వాళ్ళ 1000 మంది వస్తున్నారు, మీరు అంతా ఒకటిగా ఎందుకు పోరాడలేకపోతున్నారు? మీరు నా వెనుక రావద్దు, కానీ మీ కళ్ళ ముంగడ జరిగే మన హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. హిందూ సంఘాలు అందుకే ఉన్నాయా? పేర్లకే హిందూ సంఘాల, జెండాలు పట్టుకొని తిరగడానికే హిందూ సంఘాల. ఒక ఆడపిల్లని కాపాడుకోలేకపోతున్నారు, ఎందుకు ఇంకా హిందూ సంఘాలని పేరు చెప్పుకోవడం? అదే చెప్తుందా మీకు ధర్మము? నేను సభ్య సమాజంలో నేను లేను, నాకు లోకం గురించి తెలియదు, నేర్చుకుంటున్నా. అయినా సరే పోరాడుతున్నా కదా, ఒంటరిగా పోరాడుతున్నా కదా దేశం అంతటా. ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో అఘోరి అమ్మ ఎక్కడంటే చెప్తారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటది, ఇలా చేస్తుంది అని. నాది మొత్తం దేశం అంతా పోరాటమే ఉంటది, ఒక జాగాలో ఆగేదాన్ని కాదు. ఇంత పోరాటం చేసేదాన్ని ఒక ఇంత ఘోరంగా నీచమైన మాటలు అంటూ, ఇంత తమ్నెయిల్స్ పెడుతూ, ఇంత దిగజారే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అన్ని మతస్థులు పెడుతున్నారంటే ఓకే, హిందువులు కూడా ఎందుకు అంటున్నారు అనేది నా ప్రశ్న. ఏదైనా ఆశించి వచ్చానా? ఏదైనా అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి వచ్చాను? మీరు అన్నారు కదా అమ్మాయిలను లొంగ తీసుకుంటుందని, చూపిస్తాను. అరే సర్వస్వం కోల్పోయి అంగమే కోల్పోయిన దానికి అమ్మాయిలను ఎలా లొంగ తీసుకుంటా? ఏం వాడుకుంటది? నేను మరి రాజకీయ నాయకుడినా, లేకుంటే ఏదైనా పదవి గురించి ఆశించడానికి, లేకుంటే నేనేమన్నా వ్యాపారవేత్తనా, ఏదైనా వ్యాపారాలు చేయడానికి డబ్బు గురించి వచ్చానా? కాదు కదా. నా ఆస్తి మొత్తం నా శివయ్య, నా కాళీమాత, నా చితాభస్మమే నా వస్త్రం. మరి ఇలాంటి దాన్ని మీరు ఎలా చూడాలి? మీరు నాకు ఆదరణ ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీకు నిజాలు తెలుసుకోండి. ఒకడు అంటాడు ఆస్తులు ఉన్నాయి అంటాడు, ఇంకొకరు అంటారు ఆమెకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది. ఎక్కడుంది? మీరు నిరూపించండి. అంత దమ్ము లేదా? నోటి మాటలు అనడం కాదు, నిరూపించే అంత దమ్ము కూడా ఉండాలి. నిరూపించే అంత దమ్ము ఉన్నప్పుడే ఆ మాటలు నోట్లకెళ్ళి బయటికి రావాలి. శబ్దం బయటికి కంక్లూజన్ లో ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ వర్షిని విషయంలో వర్షిని కనిపించట్లేదు, చర్చ జోరందుకుంటోంది. ఇన్నాళ్ళు వర్షిని మీ దగ్గర ఉండింది, ఇప్పుడు కనిపించలేదు అన్నమాట. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపటి లోపు ఆ తల్లి గిట్ల వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి పోలీసుల సమక్షంలో వెళ్ళకపోతే నేను కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ తల్లి అంత రోధిస్తుంది, అమ్మ నువ్వే కావాలి అన్న. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే, వాళ్ళ తల్లిదండ్రి కన్నీటి బాధ మీరు అందరు అన్నారు, వాళ్ళ తల్లిదండ్రి బాధ తెలియదా అని. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు తెలియదు అన్నారో? ఎందుకు నేను సైలెంట్గా ఉన్నా? ఎవరిది వాళ్ళకే తెలిసి రావాలి. ఒక రోజు తెలిసి వస్తుంది, శివయ్య చూపిస్తాడు. ఆ తల్లి మళ్ళీ నా దగ్గరికి వస్తుందో రాదో అది పక్కన పెడితే, ఆ తల్లి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలనుకున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అఘోరి, ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం అఘోరి వర్షిని ఇష్యూలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మంగళగిరికి చేరుకోలేదు వర్షిని. 3 రోజుల క్రితం వర్షిని అఘోరి దగ్గర నుంచి లాక్కెళ్లారు సోదరుడు హర్ష, విష్ణు. వర్షిని మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటోంది అఘోరి. వర్షిని కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడంటూ చెప్పుకొస్తోంది ఆమె. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతోంది. శ్రీవర్షిని క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటూ కోరుకుంటోంది
అఘోరీ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తర్వాత అఘోరీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది, అట్ ద సేమ్ టైం ఆ కుటుంబ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.